చిరుత సంచారం రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 4 రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటి? గ్రౌండ్ రిపోర్ట్లో మా రాజమండ్రి కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. అదిగో చిరుత అంటే ఇదిగో చిరుత అంటూ రాజమండ్రి శివారు ప్రాంతంలోని లాల చెరువు సమీపంలో ఉన్న ఈ జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో చూస్తే పులి సంచారం అనేది ఇక్కడ భయాందోళనకు గురి జరుగుతున్నది. 4 రోజులుగా ఈ ప్రాంతంలోని అంటే ఈ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శిక్షణా సంస్థ ఉన్నది. ఈ శిక్షణా సంస్థకు ఉన్న జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నది. ఇక్కడ ఈ ఆనుకుని ఉన్న అవతల పక్కన ఉన్న ఫారెస్ట్ ల్యాండ్, యువతల కూడా ఒక ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. మొత్తం 100 ఎకరాలు ఉన్న ఈ ఫారెస్ట్ ల్యాండ్లలో 4 రోజులుగా చిరుతపులి సంచరిస్తుంది. దాని వయసు 3 సంవత్సరాలు ఉంటుందని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది. అయితే దాని పద్మాలు కూడా గుర్తించడంతో పాటు అలాగే ఈ చిరుత ఇక్కడ సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్యాప్ కెమెరాల్లో కూడా అక్కడ దాటిని గుర్తించడం కూడా జరిగింది. ఆ విజువల్స్లో కూడా స్పష్టంగా చిరుతపులి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నట్టుగా ట్యాప్ కెమెరాల్లో కూడా పడుతుందో ఈ స్థానికంగా ఉంటున్న క్వార్టర్స్ అంటే ఈ ఫారెస్ట్ సంబంధించిన క్వార్టర్స్లో కానీ అలాగే స్థానికంగా నివాసం ఉంటున్న ఆకాశవాణి కేంద్రం అలాగే పక్కన ఉన్న ప్రాంతాల్లోని ఏ విధంగా ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా భయాందోళన కలుగుతున్నాయి. అసలు ఆ చిరుతపులి ఎక్కడుంది, దాన్ని ఏ విధంగా పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు, ఏ విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు అనేది